నమస్కారం అండి. నేను మీ నండి రవికుమార్. రియల్ భూమి వీక్షకులకు పునఃస్వాగతం. చాలా రోజులైపోయింది. చాలామంది అడుగుతున్నారు ఎందుకు ఈ మధ్య రావట్లేదని చెప్పి. దానికి అనేక కారణాలున్నాయి. కానీ ముఖ్యంగా తీవ్రంగా నన్ను మానసిక ఆందోళన ఒక రకమైనటువంటి ఆహ్, ఇబ్బందికి గురి చేసింది ఏమిటంటే రీసెంట్‌గా బిల్డర్ ఆత్మహత్య చేసుకోవటం అన్నది హైదరాబాద్‌లో. సో, కాబట్టి ఈ సందర్భంగా యాస్ ఎ బ్యాంకర్, ఎక్స్ బ్యాంకర్, రిటైర్డ్ బ్యాంకర్ నేను అందరికీ కూడా బిల్డర్స్ ఉద్దేశించి సామాన్య బిల్డర్స్ అంటే కార్పొరేట్ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మనం పట్టించుకోక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి పరిస్థితులకి ప్రిపేర్డ్‌గా ఉంటారు. అంటే వాళ్ళకి స్టేయింగ్ పవర్ ఉంటుంది. వాళ్ళు ఇలాంటి స్తబ్దతతో కూడిన మార్కెట్‌లో అనిశ్చల పరిస్థితుల్లో వాళ్ళు అలా స్టేబుల్‌గా ఉండగలుగుతారు. 3 ఏళ్ళైనా 4 ఏళ్ళైనా కూడా ఇన్వెంటరీని అలా హోల్డ్ చేయగలుగుతారు. కానీ ఫస్ట్ టైమ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఆల్రెడీ లెవరేజ్డ్‌గా అంటే చాలామంది దగ్గర ఇక్కడ, అక్కడ అప్పులు తీసి, లేతే అడ్వాన్సులు తీసుకొని, ఇలా చేసి ఒక అత్యుత్సాహంతోటి వాళ్ళు రూ. 100 ఉంటే రూ. 1000 బిజినెస్ చేద్దామని చెప్పి ఎవరైతే ముందుకు వచ్చి, ఈ మార్కెట్‌లో అయితే వాళ్ళంతా కూడా స్ట్రక్ అయ్యారో, అలాంటి వాళ్ళ గురించి నేను ఈరోజు చెప్పదలుచుకున్నానన్నమాట. అంటే బ్యాంకింగ్ రంగం ఏ విధంగా మీరు ఉపయోగించుకోవచ్చు. ఇన్వెంటరీ 90%, 80%, 70% కట్టేసుకుని స్మాల్ టైమ్ బిల్డర్స్ అయ్యుండి, ఫస్ట్ టైం బిల్డర్స్ అయ్యుండి, మీరు ఇంత చేసిన తర్వాత మీరు ఇప్పుడు తీవ్ర మానసిక ఆందోళనకి గురవ్వటం, మనస్తాపానికి గురవ్వటం, అమ్ముకోలేకపోవటం వల్ల ఈ అప్పుల వాళ్ళొచ్చి వాళ్ళ బాధ నుంచి తప్పించుకోవడానికి ఈ విధమైనటువంటి చర్యలకు చేస్తే మీ ఫ్యామిలీస్ ఏమవుతాయి? మీ మీద ఆధారపడ్డ వాళ్ళు ఏమవుతారు? ఆ విధంగా మీరు ఆలోచించండి. బ్యాంక్ పరంగా మీ సిబిల్ స్కోర్ ప్రతి వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. చాలా వీడియోస్‌లో సిబిల్ స్కోర్ అన్నది చాలా ఇంపార్టెంటు. సిబిల్ స్కోర్ అన్నది పెద్ద మెయిన్ హర్డిల్. సిబిల్ స్కోర్ గనక బాగుంటే, సిబిల్ స్కోర్‌ని జాగ్రత్తగా పరుచుకుంటే, మీరు మీ సిబిల్ స్కోర్ ఆధారంగా మీ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ మీరు ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వేస్తుంటారు కాబట్టి, ఆ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్, ఈ సిబిల్ స్కోరు, ప్రాపర్టీ వాల్యుయేషన్ 3 తీసుకొని, మీరు బిల్డర్ ఫైనాన్స్ తీసుకోవచ్చు, మార్ట్‌గేజ్ లోన్స్ తీసుకోవచ్చు. అండ్ ఈ పర్టిక్యులర్ కట్టినటువంటి హౌసింగ్ ఏవైతే ఫ్లాట్స్ ఉన్నాయో, ఆ ఫ్లాట్స్‌కి రాబోయేటువంటి కస్టమర్స్‌కి వాళ్ళందరికీ కూడా లోన్ ఇప్పే విధంగా బ్యాంకర్ టైఅప్ తీసుకోవచ్చు. బ్యాంక్ టైఅప్ తీసుకొని ఇలాంటి వాటికి లోన్‌లు రెడీగా ఉంటే మీ మీకు అమ్ముకోవడానికి మీ ఇన్వెంటరీ చాలా ఈజీగా ఉంటుంది. అమ్ముకోలేని పరిస్థితుల్లో మీరే లోన్ తీసుకుంటే కూడా బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటే అది రూపాయన్నర వడ్డీ దాకా అవుతుంది. రూపాయన్నర వడ్డీ అంటే నథింగ్. బయట నాకు తెలిసి చాలామంది రూ. 3, రూ. 4 వడ్డీకి తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ విధంగా చేయకుండా ఇలా రూపాయన్నర వడ్డీకి తీసుకొని మీరు మెల్లగా మార్కెటింగ్ కూడా చాలా స్ట్రెంథెన్ చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే సప్లై ఎక్కువైపోయి డిమాండ్ తగ్గిందో, ఎప్పుడైతే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము, నేను చెప్పాను గత వీడియోలో ఒకసారి డిసెంబర్ నుంచి చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి అని. కానీ ఆ ఎంక్వైరీస్‌లో మెటీరియలైజ్ అవ్వట్లేదు సార్. ఎంక్వైరీస్ అయితే వస్తున్నాయి కానీ చాలామంది ఇప్పటికి కూడా భయపడుతున్నారు. ఇప్పటికి కూడా ఇన్వెస్ట్ చేయట్లేదు. డెసిషన్ తీసుకోవట్లేదని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇంకో 6 నెలలు ఆగాల్సి వస్తుందేమో, సంవత్సరం ఆగాల్సి వస్తుందేమో. కానీ ఖచ్చితంగా హైదరాబాద్ హ్యాజ్ ఇట్స్ యూనిక్ ప్లేస్ అనమాట. హైదరాబాద్‌కి దానికి ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు గానీ, ఇప్పుడు హైదరాబాద్‌లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం స్టార్ట్ చేసింది. రియల్ ఎస్టేట్ మీద దృష్టి సారించడం మొదలుపెట్టింది. ఈ మధ్యనే రెండో, మూడో మీటింగ్‌లు జరిగాయి. వరుసగా హై లెవెల్ మీటింగ్స్ జరుగుతున్నాయి. బిల్డర్ల దగ్గర అందరి దగ్గర ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం జరిగింది. బయట బిల్డర్స్‌ని అట్రాక్ట్ చేయడానికి, కార్పొరేట్ బిల్డర్స్‌ని అట్రాక్ట్ చేయడానికి ఏ విధంగా చేయాలని చెప్పి కూడా ఆలోచించడం జరిగింది. మనకు తెలుసు రీసెంట్‌గా లిస్టెడ్ కంపెనీస్ బ్రిగేడ్ గానీ, ప్రెస్టీజ్ గానీ, గోడ్రేజ్ గానీ అన్ని సంస్థలు పెద్ద పెద్ద సంస్థలనమాట. ఇవన్నీ కూడా హైదరాబాద్ హోమ్ గ్రోన్ తెలంగాణవి కాదు. ఆ బాంబే నుంచి వచ్చాయి, బెంగుళూరు నుంచి వచ్చాయి. ఈ కంపెనీలన్నీ కూడా మనందరినీ ఈఓఐ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకొని స్టార్ట్ చేయడం, కొత్త ప్రాజెక్ట్స్ లాంచ్ అవుతున్నాయి. అంటే ఇవన్నీ కూడా శుభ సూచకాలు. ఇవన్నీ కూడా మంచి సంకేతాలనమాట రాబోయే భవిష్యత్తు మీద. కాబట్టి మీరు ఇటువంటి పరిస్థితుల్లో ఈ చిన్న బిల్డర్స్ ఎవరైనా ఇలా తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటే నన్ను డెఫినెట్‌గా బ్యాంకింగ్ రంగం తరపున ఏ విధంగా మీకు హెల్ప్ చేయగలుగుతానో ఆ విధంగా హెల్ప్ చేయడానికి ఎవరైనా కూడా మీరు సంప్రదించండి. నా నెంబర్ మీ అందరికీ తెలుసు. కానీ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. 9515127639 హౌసింగ్ లోన్‌కి కానీ, మార్ట్‌గేజ్ లోన్‌కి కానీ, బిల్డర్ ఫైనాన్స్‌కి కానీ, బిల్డర్ టైఅప్‌కి కానీ అంటే ఏ విధమైనటువంటివి మనం బ్యాంక్ నుంచి మనం అంటే సంస్థాపరంగా మనం ఏ విధంగా లోన్లు తెచ్చుకోవచ్చు. సంస్థాపరంగా లోన్ తెచ్చుకుంటే ఒకవేళ అది కట్టలేని పరిస్థితి చూస్తే
ఒకవేళ ఇంకా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, విపరీతమైన పరిస్థితులు మళ్ళీ ఎదుర్కోవాల్సి వస్తే, ఎందుకు చెప్తున్నానంటే కరోనా దృష్ట్యా పెట్టుకుని, కరోనా మనం గతంలో అనుభవించాం కాబట్టి, కరోనాను మనం చూసాం కాబట్టి ఎవరు ఊహించలేదు. అవి అలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఇలా సంస్థాపరమైనటువంటి లోన్లు తీసుకుంటే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇవన్నిటినీ కూడా రీస్ట్రక్చర్ చేస్తారు. ఒక రకమైన వీలైతే ఇంట్రెస్ట్ కన్సెషన్స్ ఇస్తారు. ఇంకా చెప్పాలంటే రీపేమెంట్ పీరియడ్ పెంచుతారు. సో ఇలా రకరకాలుగా ఒకసారి బ్యాంకర్ యొక్క కాన్ఫిడెన్స్ని కనుక మీరు విన్ చేసి బ్యాంకర్కి కనుక అప్ టు డేట్ మీరు ఎప్పటికప్పుడు జరుగుతున్నవి చెప్తూ ఉంటే, బ్యాంకర్ని మీరు మీ పార్ట్నర్ ఇన్ బిజినెస్, బ్యాంకర్ అంటే బయటవాడు కాదు, ఈజ్ ఎ పార్ట్నర్ ఇన్ యువర్ బిజినెస్ అని చెప్పి మీరు కూడా అది గుర్తించి బ్యాంకర్ తోటి నెలకోసారి 2 నెలలకోసారి డిస్కషన్స్ జరుపుతూ ఉంటే, అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా అంటే మీరు అక్కడ కట్టలేని పరిస్థితి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తారు. 1 ఇయర్లో కట్టాల్సింది 2 ఇయర్స్ కట్టచ్చు, 2 ఇయర్స్లో కట్టాల్సింది 3 ఇయర్స్ కట్టచ్చని కూడా సాఫ్ట్ టర్మ్స్లో ఎక్స్టెండ్ చేసే అవకాశాలు కూడా ఇలాంటి సంస్థాపరమైనటువంటి లోన్లు తీసుకుంటే ఉంటాయి. కాబట్టి ప్రతి బిల్డరు కూడా ఇలాంటి అంటే ఎవరికైతే బ్యాంకింగ్ రంగం నుంచి లోన్లు లేవో, ఎవరైతే ఇలా అమ్ముకోలేకపోతున్నారో అట్లాంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నా యొక్క సందేశం ఏంటంటే మీరు ఇలాంటివి ప్రయత్నించండి. మీ సర్కిల్లో ఎక్కడున్నా సరే, ఏ బ్యాంక్ అయినా సరే, ఎవరికైనా సరే ఎటువంటి గైడెన్స్ కావాలన్నా కూడా నిస్సందేహంగా నన్ను అడగవచ్చు. ఓకే, దట్ యూ కెన్ జస్ట్ సెండ్ నాకు వాట్సాప్ మెసేజ్ పంపిస్తే నేను రెస్పాండ్ అవుతాను ఆ టైప్ చూసుకుని. అది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే అన్నిటికంటే హ్యూమన్ లైఫ్ ఈజ్ మోస్ట్ ప్రెషస్, మన బ్లెస్డ్ సోల్స్. కాబట్టి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అందరం కూడా సంఘటితంగా మనం ఒకరికొకరు సహాయపడుకోవాలి అన్నది నా ఉద్దేశం. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏం చెప్పదలుచుకున్నారంటే, ఇప్పుడు బాటమ్ అవుట్ అయిపోయినాయి ప్రైసెస్. 4,700, 5,000, 4,800 ఈ రేంజ్లో మనకి గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్స్ దొరుకుతున్నాయి. హెచ్ఎండిఏ అంటే హుడా అప్రూవల్స్, హెచ్ఎండిఏ అప్రూవల్స్ అంటాం. వాళ్ళ అప్రూవల్స్ ఉండి, రెరా అప్రూవల్స్ ఉండి, అన్ని హంగులు ఆల్రెడీ తీర్చిదిద్దబడి కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్, అలాంటి ఓపెన్ ప్లాట్స్ 20,000లో దొరుకుతున్నాయి. 19,000, 20,000 అలాంటివి దొరుకుతున్నాయి. కార్పొరేట్ సంస్థల నుంచి డెవలప్ చేసినటువంటి ప్లాట్స్ దొరుకుతున్నాయి. కాబట్టి ఇట్లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడానికి ఇదే సరైన సమయం. ఎందుకంటే చాలామంది రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఏమిటి అక్కడెక్కడో స్టార్ట్ చేస్తున్నారు, ఇక్కడెక్కడో స్టార్ట్ చేస్తున్నారు, ఎంఎన్సీస్ వచ్చేస్తున్నాయి. కరెక్ట్, వచ్చిన హైదరాబాద్లో ఉన్న ఎంఎన్సీస్ ఎక్కడికి పోవు, ఇవి ఇక్కడే ఉంటాయి. పెద్ద పెద్ద సంస్థలు వచ్చి ఇక్కడ ఇంకా పెద్ద పెద్ద కడుతున్నారు, మనం చూస్తున్నాము. అమెజాన్ లాంటి సంస్థలు కూడా ఇక్కడ వాళ్ళు సైబర్ సెక్యూరిటీ వాళ్ళది హయ్యెస్ట్ అంటే లార్జెస్ట్. ఈ అమెరికా వదిలితే సెకండ్ సెంటర్ మన దగ్గరే వస్తుంది. డేటా సెంటర్స్ మన దగ్గరే వస్తున్నాయి. డేటా మనకి ఆర్టిఫిషియల్ సిటీ మన దగ్గరే వస్తుంది. అన్నీ కూడా మనం చూస్తే ఇవాళ హైదరాబాద్కి ఎందుకు వస్తున్నాయి ఇన్ని అని అంటే, మన దగ్గర ఉన్నటువంటి అబండెన్స్ అన్నిట్లోనూ మనము చాలా అబండెంట్గా ఇటు మ్యాన్ పవర్ కానీ, ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇటు మీకు కనెక్టివిటీ కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, ఏ విధంగా చూసుకున్నా సరే మనకు ఉన్నటువంటి ప్లాన్డ్ ఈ గ్రోత్ మిగతా సిటీస్లో లేకపోవటమే మనకు ఉన్నటువంటి అంటే అడ్వాంటేజ్ అనమాట. మెయిన్ అడ్వాంటేజ్ మనకు అది. తర్వాత రాజకీయంగా కూడా హైదరాబాద్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా కనెక్టివిటీ అంటే పెద్ద హై లెవెల్లో లీడర్స్తో కనెక్ట్ ఉన్నటువంటి వాళ్ళు మన దగ్గర ఉన్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ లోకల్గా కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా, సెంటర్లో కూడా ఏ పని కావాలన్నా కూడా చేసి పెట్టి, ఏ పని అయినా సరే ఇలాంటి క్లియరెన్సెస్ అయినా తెప్పించగలిగినటువంటి నేతలు మన దగ్గర ఇక్కడ ఉన్నారు. కాబట్టి అన్ని పార్టీలు కూడా ఇక్కడ నన్ను అడిగితే ఒక రకంగా చెప్తే అన్ని పార్టీలకి కూడా ఆల్మోస్ట్ ఏదో 1-2% తేడాలు ఉన్నాయి, కానీ అన్ని పార్టీలు కూడా ఒకే బలంతోటి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎట్లాంటి సంస్థ పెట్టుకున్నా కూడా ఎంఎన్సీస్ అందరికీ కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇక్కడ ఉండడానికి బాగుంది. కాబట్టి దీనంతటికీ మించి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి వరం ప్రకృతి. ఆ ప్రకృతి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉంది. ఎంతో ఎండగా ఉంది మధ్యాహ్నం దాకా, ఇప్పుడు సాయంత్రం అయ్యేటప్పటికి 5:30 అయ్యేటప్పటికి చాలా చక్కగా కూల్ బ్రీజ్ వస్తుంది. దిస్ ఈజ్ హైదరాబాద్ అనమాట. కాబట్టి మీరంతా కూడా యువత ఏంటంటే ఇంకేదో ఇంకా పడిపోతుంది చెప్పింది ఎక్కడో ఒక దగ్గర మనం తీసుకోవాలి. కాబట్టి మీరంతా మంచి అన్ని ప్రాజెక్ట్స్లో ఏవైతే అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో, కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో, 80% అయిపోయినాయి అలాంటివి ఉన్నాయో వాటిలో మాత్రం ఇన్వెస్ట్ చేసి అందరూ కూడా లాభం పొందండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో. నమస్కారం.